దేశం మొత్తాన్ని మీరు ఆకర్షించారండి 100% స్ట్రైక్ రేట్. అలాగే మీ నాయకుడి హామీలు కూడా ఏంటంటే జనసామాన్యానికి వాళ్ళ గుండెని తట్టేవి, గుండెకి చేరువయ్యే హామీలే ఆయన ఇచ్చారు. గుండెని స్పృశించే హామీలు అంటే వాళ్ళతో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏది ఆధారం లేకుండా ఒక 33,000 మంది ఆడపిల్లల అదృష్టం గురించి ఆయన మాట్లాడారు ఖచ్చితంగా. సో చాలా రెస్పాన్సిబుల్ లీడర్. ఆయన మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఇతమిత్తంగా కొన్ని ఆధారాలు పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే ఆయన వర్కింగ్ స్టైల్ గడిచిన 10 ఏళ్ళుగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా డాక్యుమెంట్ సపోర్ట్ పెట్టుకుని మాట్లాడతారు. ఈరోజు నిజంగా అదృష్టమైన వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంలో. ఏంటంటే సెక్షన్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా జార్లోంచి నత్త పైనకి ఎగబాకే ప్రయత్నం చేసినప్పుడు ఒక 100 నత్తలు కిందకి లాగుతుంటాయి. జార్ ఓపెన్గానే ఉంటుంది. అలాంటి కార్యక్రమం ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే వ్యవస్థ అట్లా తయారైంది కదా, రెడ్ టేపిజం తోటి, రూల్ బుక్ తోటి. సో బియాండ్ రూల్ బుక్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ మన ఆడపిల్లని మనం వెనక్కి తెచ్చుకోవాలి. సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నైట్ యజమానానికి, మీకు, అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ, సార్ మీరు ఏదైతే ఈరోజు ఒక ప్రశ్న లేవనెత్తారో చాలా అద్భుతమైన ప్రశ్న. అంటే ఏంటంటే ఖచ్చితంగా జనసేన బిఫోర్ ఎలక్షన్స్ కొన్ని స్టేట్మెంట్స్ బలంగా ఇచ్చింది. అందులో ముఖ్యంగా తీసుకున్నట్టయితే మీరు చెప్పినట్టు 30,000 మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదృష్టమైన విషయం కానీ అది ఎన్సీఆర్బి రిపోర్ట్స్ నుంచి తీసుకున్న డేటాని నిజానికి ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మాట్లాడారు. రెండోది కూడా అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలు తప్పుకోవడం, చైల్డ్ ట్రాఫికింగ్ లో కూడా మన 2వ స్థానం ఉన్నట్టు కూడా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో డెఫినెట్ గా ఇలాంటి ఇంపాక్ట్స్ ఇలాంటి ఏదైతే పాయింట్స్ రైజ్ చేశారో పబ్లిక్ లో కానీ, మహిళల్లో కానీ, తల్లుల్లో కానీ, పిల్లల తల్లిదండ్రుల్లో కానీ అందరిలో కూడా ఒకలాంటి భయం అనేది అక్కడ ఏర్పడడం వల్ల తిరిగి మళ్ళా ఇదే ప్రభుత్వం కానీ మనం ఎన్నుకున్నైతే మన బిడ్డలకు కూడా ఇలాంటి ఇబ్బంది వస్తుంది అని ఆలోచించి డెఫినెట్ గా దానికి ఇంపాక్ట్ ఒక 10% ఆఫ్ ఓటింగ్ మీద తల్లిదండ్రులు అందరూ కూడా కొంచెం వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు ఈ కూటమికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలకి ఓట్ వేయడం జరిగింది. సార్ మీరు అన్నట్టు డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రంలో పాలిటిక్స్ అనే ఒక పదానికి రీడెఫినిషన్ కళ్యాణ్ గారు ఇస్తారు, ఖచ్చితంగా జనసేన అధినేత ఇస్తారు. సో మీరు ఇంతకు ముందున్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. మొన్నటి వరకు కక్ష సాధింపులు అనే దాని మీదే చాలా మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి మాజీ మంత్రులందరూ కూడా బయట వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇట్లాంటి తరుణంలో కక్ష సాధింపులకు చోటు లేదు, అలాంటి నేను ప్రోత్సహించననే ఒక మాట ఎప్పుడైతే కళ్యాణ్ గారు చెప్పారో నిజానికి ప్రతిపక్షాలు కూడా ఒక పాజిటివ్ గా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు, డిబేట్స్ లో అందరూ మాట్లాడుకుంటారు. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీని వాళ్ళు చేయగలిగితే ఖచ్చితంగా పబ్లిక్ మంచి జరుగుతుంది. ఇదే విషయం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఈ రోజు ఇంకోటి మ్యాండేట్ ఇచ్చారు సార్. ఇది 164 అనేది నిజం చెప్పాలంటే నంబర్ చూసిన ప్రతిసారి ఒక భయం వేస్తారు చెప్పాలని. సో ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు 10 years గవర్నమెంట్ వరకు భరించేవారు. ఇప్పుడు ఆఫ్టర్ కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత 2014 to 19 చంద్రబాబు నాయుడు గారు నేను అది చేశాను ఇది చేశానని నమ్మకుంటే తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు నేను బటన్ నొక్కాను, 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాను, నేను ప్రతి ఇంటికి డబ్బులు పంపుతున్నాను అని చెప్పినా గానీ ఏ మాత్రం అసలు 1% కూడా అసలు అవసరం లేదు అని చెప్పి తిరిగి మళ్ళా మార్చేశారు. అంటే ఈసారి ఎగ్జాక్ట్లీ ప్రజలు ఒకవేళ వాళ్ళ సంక్షేమం కోరుకుంటున్నారా లేకపోతే అభివృద్ధి కోరుకుంటున్నారా అనే దాని మీద ఇక్కడ ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ లాంటిది ఒక స్టేట్ లో ఈరోజు ఏపీలో పడింది సార్. ఎందుకంటే ఇప్పుడు డబ్బులే చూసి డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారు అనుకుంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి సీట్లు రావాలా. మరి డెవలప్మెంట్ కోరుకోవాలనుకుంటే లాస్ట్ టైం అంతో ఇంతో కొంత అమరావతి అనే క్యాపిటల్ సిటీ మీద కొంత డెవలప్మెంట్ అయితే లాస్ట్ టైం స్టేట్ ప్రభుత్వం చేయడం జరిగింది, మరి వాళ్ళే దించేశారు. సో కాబట్టి ఈ రోజు సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండూ కూడా ఎప్పుడైతే 5 సంవత్సరాలు తీసుకెళ్తారో అప్పుడే ప్రజలు తిరిగి మళ్ళా ఇలాంటి మ్యాండేటే కొనసాగిస్తారు తప్ప ఏది బ్యాలెన్స్ తప్పినా కానీ ప్రజలు మళ్ళా తీసుకెళ్లి ఎక్కడైతే మొదలెట్టామో అక్కడే తీసుకెళ్లి కూర్చోబెట్టారు సార్. సో కాబట్టి ఇలాంటి సమయంలో నాకు తెలిసి ఇంతకు ముందున్నటువంటి లీడర్షిప్ కంటే కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మన మీడియాస్ కానీ లేకపోతే డిబేట్స్ లో ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే ఎంతో మంది మాజీ మంత్రులు కానీ ఎలా పడితే అలా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు నేషనల్ మీడియా అంతా కూడా చాలా వరకు ఫోకస్ చేయడం, 21 సీట్స్ స్ట్రైక్ రేట్ తీసుకోవడం, ఆ రోజు కూడా అన్ని సీట్లు తీసుకోవడప్పుడు కూడా చాలా మంది కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడడం, త్యాగం స్టార్ అని కూడా ఆయన చెప్పడం. బట్ ఈ రోజు చూసినట్టయితే జనరల్ గా సినిమాల్లో పాన్ ఇండియా స్టార్స్ ఉంటారు. నాకు తెలిసి పొలిటీషియన్ పాన్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే మాత్రం అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారని చెప్తూ మేము ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది.
ఇప్పటి వరకు జనసేన వాళ్ళు ప్రశ్నించడం మాత్రమే చూశారు గత 10 సంవత్సరాలుగా. ఇంకా మీదట జనసేన సమాధానాలు కూడా ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు. డెఫినెట్ గా చాలా పెద్ద రిఫార్మ్స్ రాబోతుంది సార్. ఇంతకు ముందున్న పాలిటిక్స్ వేరు, ఇప్పుడు మారబోయే పాలిటిక్స్ వేరు. ఆయన దీన్ని చేసి చూపించారు. చాలా విషయాల్లో కూడా ఇంతకు ముందు ఎవరైతే ఆయన తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆయన ఒక ఎగ్జాంపుల్ గాను, ఆయన ఒక లీడర్ గాను, ఆయన యొక్క మాటని నిలబెట్టుకున్నారని మహేష్ గారు, మీకు ఇన్విటేషన్ వచ్చిందా ప్రమాణ స్వీకారానికి? మీరు అన్నట్టు ఏదైతే ఇప్పుడు ఆ 30,000 ప్రమాణ స్వీకారానికి మీకు ఇన్విటేషన్ వచ్చిందా మహేష్ గారు? వచ్చింది సార్, వచ్చింది. ఓకే, పర్లేదు, వెళ్ళండి, మాట్లాడండి. వచ్చిందండి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ, నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల నేను ఆ 6 అవర్స్ మాకు జర్నీ చేయాల్సి కాబట్టి నేను వెళ్ళలేదు. ఓకే అండి. మాకు అంటే మీరు ఎందుకు ఆ ప్రశ్న అడిగారంటే మేబీ మొన్నటి వరకు మిమ్మల్ని వాడుకున్నారు, ఇప్పుడు ఇంకా మీరు ఎలా ఉంటారో ఏమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమన్నా రైస్ చేస్తారేమో నాకు తెలియదు. కానీ ఇన్విటేషన్స్ అలాంటివి వచ్చింది, అందరికి కూడా ఇన్విటేషన్స్ వచ్చింది. మాకు కావాల్సిన ప్రాసెస్ కూడా మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి కిందకి కేటాయించడం జరిగింది. వెళ్తున్న వాళ్ళు వెళ్ళారు, కొంతమంది కూడా వెళ్ళారు సార్. సో థ్యాంక్ యూ మీరు అది అడిగినందుకు. సో మా వాసుదేవన్ సార్ గారు, నేను ఈ డిబేట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, మీరు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా చాలా సార్లు ప్రభుత్వానికి మీరు చురకలు అంటిస్తూ మాట్లాడతారు. అంటే చురకలు అనుకోకుండా దాని కానీ ఎక్కడో ఒక సలహా